టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకులకు ఊరట లభించింది. ఈ కేసును ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అలాగే అవినాష్, జోగి రమేష్ ను తమ పాస్పోర్ట్లను 48 గంటల్లోగా హైకోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇద్దరూ విచారణకు సహకరించాలని కోరింది సుప్రీంకోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకులకు ఊరట లభించింది. ఈ కేసును ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు దేవినేని అవినాష్, జోగి రమేష్ అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, టీడీపీ కార్యాలయం పైన చంద్రబాబు నివాసం పైన దాడి కేసులో దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ లకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడం జరిగింది. ఈ కేసులో కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. 2 కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా కూడా తమ పాస్పోర్ట్లను వెంటనే దర్యాప్తు అధికారికి అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే అరెస్ట్ నుంచి ముందుగా వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో అప్పటి వరకు ఈ పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు కాబట్టి వీళ్ళని ఆదేశించారు కాబట్టి ఎటువంటి అరెస్టు ఉండే అవకాశం లేదు. తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా ఎలాంటి తొందరపాటు చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు దర్యాప్తు అధికారులకి సూచించడం జరిగింది. అలాగే విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, అలాగే ఎప్పుడు పిలిచినా సరే వెళ్లాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇటు నిందితులు విచారణకు సహకరించేంత వరకే ఈ రక్షణ ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయకుండా రక్షణ ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ ఈ నిందితులు విచారణకు సహకరించకపోతే కనుక ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. సో 48 గంటల్లోగా నిందితులు తమ పాస్పోర్ట్లను దర్యాప్తుగా అధికారులకే సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ రోజు జస్టిస్ సుధాస్ దిలియా, జస్టిస్ అసహనుద్దీన్ అమనుల్లా ధర్మాసనం ఈ అవినాష్ అలాగే జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ చేపట్టడం జరిగింది. 2 పిటిషన్ల పైన కూడా 3 వారాల తర్వాత విచారణ జరపనున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. నిందితులకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు చూపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగింది. ప్రధానంగా జోగి రమేష్ వ్యవహారంలో 3 ఏళ్ల నుంచి ఎటువంటి చర్యలు లేవని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారని చెప్పి కోర్టుకి జోగి రమేష్ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ప్రభుత్వమే రాష్ట్రంలో ముఖ్యంగా గత 3 ఏళ్లలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్ కి ఈ రోజు వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం మెడికల్ రికార్డు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సాంకేతిక కారణాల రీత్యా ఇప్పుడు వీడియోలు చూడలేకపోతున్నామని, పూర్తి విచారణ కూడా చేపట్టలేకపోతున్నామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అందువల్లనే ఈ కేసు విచారణని 3 వారాలకి వాయిదా వేయడం జరిగింది. సో వీరికి మధ్యంతర రక్షణ అయితే ఇప్పుడు వరుసగా నందిగామ సురేష్ కానీ పలువురు నిందితుల్ని ఈ కేసులో ఉన్న వారిని హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో వారిని కొందరు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు హైకోర్టు ముఖ్యంగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో వీళ్ళకి మధ్యంతర రక్షణ అయితే దక్కడం జరిగింది. కానీ పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దర్యాప్తు అధికారుల దర్యాప్తుకి వీరు విచారణకి సహకరించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.